హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందంటారు? రైట్. ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా వస్తారండి. మనము ఈ కాలంలో ఏ పేషెంట్ అన్నా ఒక అబోవ్ 25 ఇయర్స్ ఉన్నాడు అనుకోండి, 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో చెకప్స్కి వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో ఫ్రీగా చెకప్ ఉంటుంది, లేకపోతే చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఫ్రీగా చెకప్ చేస్తున్నాయి. వీళ్ళు ఒక టెస్ట్ చేస్తారన్నమాట. దాన్ని ఏమంటామంటే యూఎస్జీ అబ్డామిన్ అంటాం, అల్ట్రాసోనోగ్రామ్ అబ్డామిన్ అంటాం. ఆ అల్ట్రాసోనోగ్రామ్ అబ్డామిన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్య సిటీ అని లేదు, విలేజ్ అని లేదు, టౌన్ అని లేదు, 100లో 95 మందికి ఫ్యాటీ లివర్ అనేది చూపిస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ చూసిన వెంటనే వాళ్ళు భయపడిపోయి పరిగెత్తుకొని వస్తారు. సార్, మాకు ఫ్యాటీ లివర్ వచ్చేసింది, ఇప్పుడు మేము ఏం తినాలి, ఏం తింటే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది అంటారు. నేను మళ్ళీ వాళ్ళకి ఒకటే చెప్తాను, తినడం వల్ల ఫ్యాటీ లివర్ తగ్గదు, తిండి మానేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. ఏం తిండి మానేయాలి సార్ అంటే, మీరు చెప్పండి సార్, మేము ఏమన్నా చేస్తామంటారు. తేనె, బెల్లము, చక్కెర మానేయాలంటే వాళ్ళల్లో 50% ఎనర్జీ పడిపోతుంది. పిండి పదార్థము, రైస్, వీట్, ఏదైతే మీరు పిండి పదార్థము, ప్రాసెస్డ్ ఫుడ్ అది మానేయాలంట, 75% పడిపోతుంది వాళ్ళలో ఎనర్జీ. రైట్. ఇంకేం మానేయాలి సార్ అంటారు. ఎక్కువ తీయగున్న ఫ్రూట్స్ మానేయంటారు, 100% డౌన్ అయిపోతారు. లాస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మీకు ఫ్యాటీ లివర్ ఉన్నా పర్లేదు, మేము ఇవన్నీ మానేయం సార్. వచ్చేటప్పుడు మాత్రమేమో, సార్ మీరు ఏమన్నా చెప్పండి, అసలు మేము మందులు వాడము, మేము ఫ్యాటీ లివర్ కోసము మా లైఫ్ స్టైలే చేంజెస్ చేసుకుంటాం, ఏం తినాలో చెప్పండి సార్ అని వచ్చిన వాళ్ళు 0 ఎనర్జీతో బయటికి పోతారు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, తిండి ఎక్కువ వేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. దానికి సొల్యూషన్ కూడా తిండి తగ్గియడమే. నేను చెప్పిన 3 పదార్థాలు మానేస్తే ఎటువంటి వాడికైనా ఒక్క మెడిసిన్ కూడా లేకుండా ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. బట్ కొంచెం స్పీడప్ చేసుకోవాలి, నా లివర్కి ఇంకొంచెం పవర్ ఇవ్వాలంటే హోమియోపతిలో ఫ్యాటీ లివర్ కోసం చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఫ్యాటీ లివర్ వల్ల వచ్చేది మెయిన్ ఏంటంటే కొలెస్ట్రాల్ వస్తుందన్నమాట. కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్స్, పెరాలసిస్లు వస్తాయి. ఇవన్నిటినీ తప్పించుకోవాలంటే ఈ ఫ్యాటీ లివర్కి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతి మెడిసిన్ ఒక్కటే సరిపోదు, దాంతోపాటు డైట్లో చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సార్, ముఖ్యంగా ఆ లివర్ని దెబ్బతీసే మనం రోజు అలవాట్లు ఏంటంటారు? ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటే మన లివర్ దెబ్బతింటుందంటారు? రైట్. సో ఈ క్వశ్చన్కి నేను ఏ ఆన్సర్ ఇచ్చినా చాలామంది డిసప్పాయింట్ అవుతారండి. దానికి ఆన్సర్ ఏంటి అంటే, తేనె, బెల్లము, చక్కెర మానేయాలి. ఫస్ట్ ఏం చేయడం వల్ల వస్తుందంటే తేనె, బెల్లము, చక్కెర, ఇది అసలు 0 చేయాలి. దీంతోపాటు నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్, రైస్ కానీ, వీట్ కానీ, మేజ్ కానీ, జావర్ కానీ, బాజ్రా కానీ, రాగి, పిండి పదార్థం ఏదైతే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుందో, సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే అది వీలైనంత వరకు తగ్గించాలి. దీంతోపాటు తీయగున్న ఫ్రూట్స్, మా సమ్మర్ అయితేనే రోజుకు పొద్దున ఒక మామిడి పండు, మధ్యాహ్నం ఒక మామిడి పండు, రాత్రి ఒక మామిడి పండు తింటే ఇదంతా షుగర్సే. వీటి వల్లంతా లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ కావడానికి నంబర్ 1 రీజన్ మనం తినే ఫుడ్డే జంక్ ఫుడ్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే టాక్సిన్స్, అనవసరంగా మెడిసిన్స్ వాడడము, అనవసరంగా కెమికల్స్ వాడడము, కెమికల్స్ ఉన్న ఫుడ్ తినడము, కల్తీ పాలు తాగడము, ఇవన్నిటి వల్ల ఏంటంటే లివర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. లివర్కు ఉన్న కెపాసిటీ ఏంటంటే ఎంత డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రికవర్ అవుతుంది అనమాట. ఈ రికవరీలో హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు మీ అలవాట్లు మార్చుకొని హోమియోపతి మందులు వాడితే, హోమియోపతిలో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట లివర్ ప్రాబ్లమ్స్కి. మనం మదర్ టించర్స్ అంటాము, డైల్యూషన్స్ అంటాము, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్కి డిఫరెంట్ హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తాయి. సార్, లివర్ బాగుండాలంటే హెల్తీగా ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందంట? రైట్. లివర్ బాగుండాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎటువంటి ఆహారం తీసుకోవడం కాదు, ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తీసుకోకపోవాల్సిన ఆహారం ఏంటంటే తేనె, బెల్లము, చక్కెర, తీపి పదార్థం మానేయాలి. దాని తర్వాత పిండి పదార్థం, రైస్, వీట్, ఏదైతే జొన్నలు, రాగులు, పిండి పదార్థం ఎక్కువ ఉంటుందో సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటారనమాట. సో ఇవి మానేయాలి. దీంతోపాటు ఎక్కువ తీయగున్న ఫ్రూట్స్ అనేవి మానేయాలి. ఇది చేయాల్సిన పని ఫస్ట్. దీంతోపాటు కెమికల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ మానేయాలి. తినాల్సినవి ఏంటి అంటే లివర్ కోసం ఇది ఫైనల్, ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్. ఏమేమి తినాలి అనేది లీస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏమేమంటే బాగా ఆకుకూరలు తినాలి, బాగా కాయగూరలు తినాలి, బాగా నట్స్ తినాలి, బాగా సీడ్స్ తినాలి, బాగా మీట్ తినాలి, బాగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఎక్కువ ప్రోబయాటిక్స్ ఉన్న ఫుడ్స్ తినాలి. ఇవన్నీ తింటే ఏంటంటే లివరు చాలా హెల్తీగా
తయారవుతుంది. లివర్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా లివర్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది.